ఈరోజు లాస్ ఏంజలీస్ నుంచి శాన్ డియాగో అనే సిటీకి వెళ్తున్నాము. కరెక్ట్ 2 గంటలు. శాండీ వచ్చాడు కదా, అక్కడ నాకు బీచ్లు చూపి అని పొద్దు నుంచి అల్లరి చేస్తున్నాడు, తీసుకెళ్తున్నా. లాస్ ఏంజలీస్లో కూడా ఉండేది బీచ్లే, అక్కడ ఉండేది కూడా బీచ్లే. శాన్ డియాగో 2 గంటలు. శాన్ డియాగో పక్కనే మెక్సికో దేశం ఉంటుంది, అక్కడికి వెళ్ళట్లేదు మనం. వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే ప్రాబ్లమ్స్. ట్రంక్ ది ఒకసారి, బ్యాగు అన్ని సామాన్లు పెట్టేద్దాం లోపల. కారు కియా ఏంట్రా, సొరంటోనా ఇది? కియా సొరంటో, కియా స్పోర్టేజ్. సొరంటో ఇండియా మోడల్ కదా. యా ఇదిగో ఇదే బండి, కియా స్పోర్టేజ్. ఇంతకుముందు ఈ బండి రెంటల్ తీసుకొని ఎల్లో స్టోన్కి వెళ్ళి ఒక వీడియో చేశాను, గుర్తుందా? వీడిది కూడా ఇదే బండి. వీడికి 2 బళ్ళు ఉన్నాయి. ఇట్లా లాంగ్ డ్రైవ్ వచ్చినప్పుడు ఇది వాడతాడు. సామాన్లు లెట్స్ గో. పాస్ చేసావు కదా, తీరా బండిది. ఓకే, మనోడు బండి తీసేది ఈరోజు. బండి ఆల్రెడీ ఆన్లో పెట్టావా? ఓకే. ఇక్కడ నుంచి లైట్గా కొంచెం బ్రేక్ఫాస్ట్ తిని, పోర్టోస్ అని ఒక క్యూబన్ రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడ పేస్ట్రీస్ కేక్స్ అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏమన్నా తిందాం ఫస్ట్. ఓకే, బండి కూల్ అయిందిలే. అన్ని కెమెరాలు అయిపోయినాయి కదా, మరీ డిపెండెంట్ అయిపోయారు రా జనాలు కెమెరాల మీద. అయిపోయింది ఇప్పుడు కెమెరా. లెట్స్ గో. రే, బండి సరిగ్గా నడపలేదా? పగిలిందే నీకు? రమ్మోలే. ఇదిగో ఇదే పోర్టోస్. ఇక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్ళి లైట్గా ఏమన్నా స్నాక్ తీసుకొని. ఇక్కడ పార్కింగ్ కష్టంగా ఉంది. వీడి బండి పార్క్ చేసుకుంటే మనం వెళ్ళి లోపల ఏదైనా ఆర్డర్ చేస్తాం. ఇక్కడ చిన్న లైన్ ఉంది చూసారా లోపలికి వెళ్తానికి? లోపల చూడు, ఎప్పుడు వచ్చినా బిజీగానే ఉంటుంది. ఆర్డర్ అయితే ఇచ్చేసాము, కానీ ఇప్పుడు ఏం చేస్తామో తెలుసుగా, నేను కడతానని కొట్టుకోవటం. అది ఏంటి, ఆర్డర్ అయిపోయింది, వెయిటింగ్. వచ్చింది, మన ఐటెం ఇచ్చేసాను. ఓకే, స్వీటు ఏంటి? ఓకే, చికెన్ ఐటమ్స్. ఎక్స్క్యూజ్ మీ, నాప్కిన్లు తీసుకెళ్ళి. నాప్కిన్లు ఎక్కువ కావాలి. ఇది మందేనా? ఎంత కలర్ఫుల్ ఉన్నాయిరా కాఫీలు. పద చలో. ఇక్కడ మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా లైన్ పెద్దదైంది. ఓకే, మన ఐటమ్స్ తినుకుంటా కారులో వెళ్ళిపోదాం. ఎరా, ఇప్పుడు తిందామా తర్వాత తిందామా? కార్లో కూర్చొని తిందాం, ఆకలేస్తుంది భయ్యా. ఊది పడేద్దాం పట్ట. లోపలికి వెళ్ళిపో. లోపల తిందామా?
అటు నుంచి వస్తారు వాళ్ళు. మ్యాంగో మూస్ కేక్. ఇంకేమన్నారా? ఇదేంటి? స్పినచ్ పఫ్. ఇది స్పినచ్ పఫ్. ఇది చికెన్ ఎంఫనాడా. ఓకే. ఇది ఇది స్వీట్ కార్న్. ఇదేమో స్వీట్ కార్న్ ఫ్రై రోల్. ఇదేమో పొటాటో చీజ్ బాల్. ఇదేమో పొటాటో బాల్. చికెన్ ఎంఫనాడా. ఎరా ఎట్లుంది? పోర్టోస్ ఫేవరెట్ అయిపోయింది నాకు బ్రేక్ఫాస్ట్. బాగుంటుంది అంతే. చికెన్ ఎంఫనాడా సేమ్ కాజాకి మళ్ళీ ఉంటుంది చూస్తానికి. కాజా కాదు, కజ్జికాయకి మళ్ళీ ఉంటుంది. షేప్ అయితే చూస్తానికి కజ్జికాయకి మళ్ళీ ఉంటుంది. బేక్ చేస్తారు. తినేసి ఇక్కడ నుంచి 2 గంటలు శాండియాగో. అక్కడ ఫస్ట్ బీచ్కి వెళ్దాం. బీచ్లో సీల్ గాళ్ళు ఉంటారు. సీల్ గాళ్ళు, సీల్ లయన్స్. ఓకే, 2 రకాలు ఉంటారు. చెవులు పైకి కనపడుతున్నాయి అనుకో సీల్ లయన్స్ అంటారు. చెవులు లేకుండా ఎంటీగా ఏం లేకుండా స్మూత్గా ఉందనుకో సీల్స్. ఓకే, ఎవరెవరు దొరుకుతారో చూద్దాం. పద. ఇండియాలో ఎగ్ పఫ్లా? ఇండియాలో మనం తినే ఎగ్ పఫ్ల తర్వాత ఏదైనా ఇవన్నీ ఏదో అవన్నీ లేక ఇది తినటమే. కానీ నిజంగా ఎగ్ పఫ్లు ఉంటే ఇది తింటాను అనుకుంటున్నారా? బొంగు కూడా తిన అయితే ఎగ్ పఫ్లు. ఇదేమో ఫ్రైడ్ కార్న్ రోల్. మొక్కజొన్న కంది సామాన్లు వేసి లోపల పైన ఆల్ పర్పస్ ఫ్లవర్ వేసి ఫ్రై చేసేసారు. వెరైటీగా ఉంది ఇది. పిండిలో మొక్కజొన్న కలిపేసి చీజ్ కూడా వేసారు. బాగానే చీజ్ కూడా ఉంది. సర్లే, మాకు తినడానికి ఇంకో 10 నిమిషాలు పడుతుంది. తినేసి వెళ్ళిపోదాం శాండియాగో. వెదర్ బాగుంది, వాతావరణం బాగుంది అని చెప్తున్నాడు. కాలిఫోర్నియాకి వచ్చాననే విషయం మర్చిపోయాడేమో. ఇక్కడే బాగుంటుంది. వాళ్ళు వచ్చిందేమో ఫీనిక్స్, ఎరిజోనా నుంచి. అక్కడ సూర్యారావు నిప్పులు చిందిస్తున్నాడు ఆల్రెడీ. 50 డిగ్రీల సెల్సియస్కి అట్లా వెళ్తుంది ఎండాకాలంలో. ఇప్పుడు ఎంత ఉందిరా? చినిగిపోద్ది అక్కడ. 100 దాటిందా? 100 అంటే 35-36 డిగ్రీలు ఉన్నట్టుంది ప్రస్తుతానికి. ఇది డిస్ప్లే మొత్తం ఒకటే ఇంటిగ్రేట్ చేసాడా దీంట్లో? ఇది ఒకటే. ఓకే. మొన్న లాస్ట్ టైం ఈ బండి రెంట్ చేశారా? లోపల స్టీరింగ్ లో ఉండే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చామంటే లేన్ లో ఉంటుంది బండి. అదేమో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్. వెళ్ళేటప్పుడు చూపిస్తారు. నాకు చూపించేది నాకు తెలుసురా. ఆల్ రైట్, ఎక్కేసాం హైవే. ఈ హైవే మీద మొత్తం మన దారి, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 2.5 గంటలు అయితే ఈ హైవే మీద ఎగ్జాక్ట్లీ 2 గంటలు. I-5 మీద ఉన్నాం మనం. ఈ హైవే పేరు ఇది కెనడాలోకి వెళ్ళిపోయింది. కెనడా కంట్రీలోకి వెళ్ళిపోయింది. మెక్సికో కిందకి మెక్సికోకి వెళ్తుంది, పైకి నార్త్కి వెళ్తేనేమో కెనడాలోకి వెళ్తుంది. ఒక 2000 కిలోమీటర్లు ఉంటుందేమో హైవే. ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలవదు. 2000 అటు ఇటుగా గ్యారంటీ ఉంటుంది. ఎక్కడో రిటర్న్ ట్రాఫిక్లో ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టుంది. అవతల సైడ్ మొత్తము స్లో డౌన్ అయిపోయింది ట్రాఫిక్ అంతా. అదిగో లాస్ ఏంజలీస్ డౌన్ టౌన్.
మామూలుగా ఈ శాన్ ఫ్రాన్సిస్కో లేకపోతే షికాగో, న్యూయార్క్ వాటితో పోల్చుకుంటే ఎల్ఏ డౌన్ టౌన్ కొంచెం చిన్నదే. ఇప్పుడు మామూలుగా లాస్ ఏంజలీస్లో ఉన్నప్పుడు ఏదన్నా బార్కో రెస్టారెంట్కో వెళ్ళినప్పుడు ఎవరితో పక్కనున్న వాళ్ళతో ఎవరితో మాట్లాడేటప్పుడు నువ్వేం చేస్తావు అనే మాట వచ్చిందనుకో, లాస్ ఏంజలీస్లో చాలా మంది చెప్పే ఆన్సర్ ఏంటంటే నేను మేకప్ వేస్తూ ఉంటాను, కెమెరామ్యాను, వైర్లు బిగిస్తూ ఉంటాను, మూవీకి సంబంధించి మూవీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉంటారు. లాస్ ఏంజలీస్ మొత్తం కూడా మూవీ ఇండస్ట్రీకి ఫేమస్. హాలీవుడ్ ఉన్నది ఇక్కడే కదా. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ హై క్వాలిటీ డిజిటల్ కెమెరాస్, హై మెగాపిక్సెల్స్ కెమెరాస్ వచ్చిన కాడ నుంచి మేకప్ చేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరిగింది గత 15-20 సంవత్సరాలుగా. ఎందుకంటే హై క్వాలిటీ కెమెరాస్ వచ్చేసరికి మొహము మరీ క్లియర్గా కనపడటం మొదలయ్యేసరికి ఇంకా ఎక్కువ మేకప్ చేయాల్సి వచ్చింది. అన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి బాబు. ఏమంటావురా? అంతే భయ్యా. మీకు డిస్నీ ల్యాండ్ తెలుసా? చాలా ఫేమస్ ఇక్కడ ఉంటుంది డిస్నీ ల్యాండ్. అది పిల్లలు ఉన్న వాళ్ళకి వెళ్తారు, అంటే చిన్న డిస్నీ ల్యాండ్ పిల్లలు అటువంటి వాళ్ళు ఇష్టం. నేను వెళ్ళా డిస్నీ ల్యాండ్కి. ఎరా వెళ్తావా? పిల్లలు లేరు. కొంతమంది పిల్లలు లేకపోయినా కానీ పెద్దోళ్ళు అయినా కొంతమందికి డిస్నీ ల్యాండ్ అంటే ఇష్టం ఉంటుంది. ఫీనిక్స్ నుంచి వచ్చి లాస్ ఏంజలీస్లో బండి నడుపుతుంటేనంట ఏదో ట్రాపికల్ ఏరియాలోకి వచ్చినట్టు ఉందంట. అంటే చెట్లు ఉండి అంత కొండలు ఉంటాయి కదా, అలాంటి ఏరియాలోకి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాడు శాండీ గడ్. ఎందుకంటే చెట్టు ఉండదు మా దగ్గర, ఉండదు. ఎందుకంటే ఫీనిక్స్ లో ఉండేదంతా ఎడారి. అది దాన్ని సొనోరన్ డెజర్ట్ అంటారు. ఆ సొనోరన్ డెజర్ట్ చుట్టూ అది ఉంటది, మధ్యలో ఫీనిక్స్ ఉంటది. అదొక దుబాయ్ అన్న. ఎక్స్ట్రీమ్లీ హాట్. కాలిఫోర్నియాలో కూడా ఎడారులు ఉన్నాయి. మొహావి ఎడారి అని ఉంది, డెత్ వ్యాలీ అందులోనే ఉంటుంది. కానీ లాస్ ఏంజలీస్ పక్కన ఉండదు. లాస్ ఏంజలీస్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి, 3 గంటలు వెళ్ళాలి, 3-4 గంటలు వెళ్తే కానీ అది ఉండదు. నాకేమో ఎడారులు అంటే ఇష్టం. నీకేమి ఇష్టం రా? నాకు ఈ మధ్యలో ఎడారి ఎక్కువ ఇష్టం అవుతుంది. ఈ మధ్యలో ఎడారి ఎక్కువ ఇష్టం అంట. ఇంకొన్ని రోజులు నాతో తిరిగాడు అంటే అంతే, అది ఎడారిలో పెట్టించేస్తా. తిప్పావు కదా ఒకసారి డెత్ వ్యాలీలో తిప్పా ఒకసారి. క్యూబెయిన్ రో అలా ఉంది, జస్ట్ మిస్డ్. ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటా 1 అవర్ వచ్చాము. అర్వైన్ అనే సిటీకి వచ్చాము. ఇదేంటంటే ఇక్కడ చూడండి ఎన్ని లేన్స్ ఉన్నాయో. ఇటు 7 అటు 7 8, ఇటు 8 అటు 8 16 ఉన్నాయి. ఇంత వెడల్పుగా ఉండే రోడ్లు యుఎస్ మొత్తం మీద 2 చోట్ల ఉన్నాయి. ఒకటి ఇక్కడ, ఇంకొకటేమో హ్యూస్టన్ టెక్సాస్ లో ఉంటది. ఆ ఏరియాకి తగ్గట్టుగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి రోడ్లు ఇంత ఉండాల్సిందే. కొన్ని చోట్ల అవసరమైన ఎయిర్. ఎందుకు అంటే ఆ సిటీకి వాళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా కావాలి కదా. ఇదేంటంటే హైలీ పాపులస్ ఏరియా, చాలా జనాభా ఉంటుంది అనమాట ఇక్కడ. శాండియాగో ఇక్కడ నుంచి 2 గంటలు. శాండియాగోలో లాస్ ఏంజలీస్ వచ్చి వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు డ్రైవ్ చేసుకుంటా. వాళ్ళందరూ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయాలి అంటే ఇంత లేన్లు ఉండాల్సిందే. ఎక్కువ దూరం ఉండవు, ఒక 5 మైల్స్ 6 మైల్స్ అలా ఉంటుంది. మరి 10 మైల్స్ ఉంటుందేమో, కరెక్ట్ తెలవదు. ఇంకోటి ఏంటంటే బండి నడిపేటప్పుడు చేతులకి మసిల్ మెమరీ అలవాటు అయిపోయి ఉంటుందని చెప్పా కదా నేను. ఇప్పుడు అన్ని బటన్లే ఉన్నాయనుకో, ఏ బటన్ ఎక్కడ, వాల్యూమ్ డౌను అప్పు, ఏసీ కంట్రోలు, ప్రతిదీ బటన్ ఉందనుకో చేతికి అలవాటు అయిపోయింది. నేను చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు ఇట్లా రోడ్డు మీద ఉన్నప్పుడే చేతి ఎటు కావాలంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్ వచ్చే బళ్ళకి ఏమవుతుందంటే టచ్ స్క్రీన్లు రావటం, లేకపోతే బటన్స్ పెట్టకుండా స్క్రీన్ స్మూత్గా ఉండి పైన లైట్కు మళ్ళీ ఉండటం, వాటి మూలన మసిల్ మెమరీ అనేది అసలు మరీ కష్టమైపోతుంది. చూపిస్తా చూడండి, ఇక్కడ చూడు ఎలా ఉందో. ఇది తప్ప బటన్ ఇటొకటి బటన్ తప్ప ఇంకా వేరే బటన్లు ఏం లేవు. అంతా కూడా ఎల్ఈడి స్క్రీన్. ఇంకా ఇక టెస్లా బళ్ళు ఉన్నాయి. ఆ టెస్లా బళ్ళు అయితే ఒక పెద్ద జెయింట్ ల్యాప్టాప్ ఉన్నట్టు ఉంటుంది. సమ్ టైమ్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్, అంతే.
కొండల మీద ఇల్లులు భలే కనపడుతున్నాయి. కొంచెం జూమ్ చేద్దాం. చాలా రేటు ఉంటాయి ఇల్లులు, వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, ఇప్పుడు లాస్ ఏంజలీస్ నుంచి డ్రైవ్ చేసుకుంటూ 1.5 hours వచ్చాము. శాన్ క్లెమెంటే అనే ఏరియాకి వచ్చాము. ఇక్కడ ఏముంటుందో చూపిస్తా చూడండి. ఇక్కడ డ్రైవ్ చేస్తుంటే ఇక్కడ చూసారు కదా, 2 డోమ్లకు మళ్ళీ ఉన్నాయి చూసారా. అదేంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అంటే యురేనియం, న్యూక్లియర్ తోటి ఎలక్ట్రిసిటీ తయారు చేసేవాళ్ళు, కరెంటు తయారు చేసేవాళ్ళు. 2013లో ఏదో ప్రాబ్లం వచ్చి, చిన్న డిజైన్ ప్రాబ్లం మూలాన ఒక చిన్న క్రాక్ లాంటిది వచ్చి యురేనియం లీక్ అవటం మొదలైంది. ఓకే, అలా యురేనియం లీక్ అవటం మొదలుపెట్టిన తర్వాత 2 పవర్ ప్లాంట్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసేశారు. కంప్లీట్గా క్లోజ్ చేసి మొత్తం షట్ డౌన్ చేసేశారు. అప్పటి వరకు వాడిన యురేనియం ఉంటుంది కదా, అది చాలా డేంజరస్. దాన్ని అక్కడే పెద్ద గుంట తీసి ఒక 200 అడుగులు భూమి లోపల, మొత్తం భూమి లోపల అడుగున ఒక 10 మీటర్ల స్టీలు, ఒక 10 మీటర్ల కాంక్రీటు వేసి వాడేసిన యురేనియం మొత్తాన్ని అక్కడే పాతి పెట్టారు ఆ సముద్రంలో. ఎందుకంటే వాడేసిన యురేనియం కూడా హైలీ రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్ అంటే ఏంటంటే, రేడియో యాక్టివిటీ మూలన క్యాన్సర్ వస్తుంది, డేంజర్ అంటుంటారు కదా. అసలు అంటే ఏందో తెలుసా? రేడియో యాక్టివిటీలో వాడేసిన యురేనియం ఉంటుంది. ఆ యురేనియం నుంచి చిన్న చిన్న ఎలక్ట్రాన్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఎంత స్పీడ్తో వస్తాయి అంటే, ఒక బుల్లెట్ ఎలా వస్తుందో అలా వస్తాయి. అవి కనపడవు. అది వచ్చిందనుకో, ఇప్పుడు దగ్గరికి వెళ్ళామనుకో, రేడియేషన్ అంటారు కదా, ఆ ఎలక్ట్రాన్లు వాటిలో నుంచి వచ్చినప్పుడు బాడీలో నుంచి ఇటు దిగి అటు వెళ్ళిపోతాయి. అది జరుగుతున్నట్టు నీకు తెలియదు, ఎందుకంటే ఎలక్ట్రాన్ కదా, కంటి కనపడినంత చిన్నగా ఉంటుంది. కానీ బాడీ లోపల బొక్కలు పెట్టుకుంటా ఇటు నుంచి అటు, అటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటాయి. అది వెళ్ళిన ప్రతి చోట బాడీ లోపల ఉన్న సెల్స్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. డెడ్ సెల్స్ పెరిగిపోతాయి బాడీలో. ఎక్కువసేపు అక్కడ ఎక్స్పోజ్ అయ్యామనుకో, చాలా సెల్స్ చనిపోతూ ఉంటాయి. మనకి పెయిన్ ఉండదు, ఏముండదు. కానీ భవిష్యత్తులో క్యాన్సర్స్ రావటము, లేకపోతే చనిపోవటము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అది రేడియేషన్ అంటే. అది కంటికి కనపడని ఎలక్ట్రాన్లు బుల్లెట్ స్పీడ్ తోటి తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. అందుకని అలా చేశారు. ఇంకోటి ఏంటంటే, అన్ని కంట్రీస్ వాళ్ళు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ చాలా కంట్రీస్లో ఉన్నా కానీ న్యూక్లియర్ బాంబు దాకా వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే న్యూక్లియర్ బాంబు అనేది సూపర్ పవర్. అట్టని చెప్పి అందరూ తయారు చేసుకోవచ్చు కదా అంటే అంత ఈజీ కాదు. అది చాలా ఒక 20 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లము అసలు యురేనియం దొరకగలగటం. నంబర్ 2, దాన్ని వెపన్ గ్రేడ్స్కి మార్చడం. అదంత ఈజీ కాదమ్మా, అయ్యే పని కాదు, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, అయినా కానీ ఏదో ఒకటి చేసి వెపన్ గ్రేడ్ యురేనియం దాకా వెళ్ళారనుకుందాం. అప్పుడు ఏం చేస్తారో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఫార్ములా తెలియదు. ఓకే, ఫార్ములా కూడా తెలుసుకున్నారు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఎక్కడెక్కడైతే యురేనియం గురించి రీసెర్చ్ చేస్తున్నారు అని చెప్పి కొన్ని దేశాల వాళ్ళు, ఇజ్రాయిల్, యుఎస్ ఇలాంటి దేశాలు, మన ఇండియా కూడా పాకిస్తాన్ అణుబాంబు తయారు చేస్తుందని తెలిస్తే ఫోన్ చేసి చెప్తే దెబ్బకి ఆపేశారు ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ దొంగచాటుకు తయారు చేసుకున్నారు. ఒక దేశం యురేనియం లెవెల్కి వస్తుంది, న్యూక్లియర్ బాంబు లెవెల్కి వస్తుంది అంటే రానియరు వేరే దేశాలు. ఓకే, ఇజ్రాయిల్ వాడు ఉంటాడు, ఇరాన్ అనే వాళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేసుకుందామని ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత F-16 ఫైటర్ జెట్స్లో వెళ్ళి యురేనియం తయారు చేసే ఏరియా మొత్తాన్ని బాంబులేసి పీల్చి పడేశారు. ఆ లొకేషన్ కూడా చాలా సీక్రెట్గా పెట్టుకుంటారు వాళ్ళు. వాటిని కూడా కనిపెడతారు, ఎందుకంటే యురేనియంని దాయడం అంత ఈజీ కాదు. అది ఇప్పుడే ఒక దగ్గర ఆపాం బండి మధ్యలో. విస్టా పాయింట్ అంటే ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉంటుంది ఆగి చూడటానికి. ఇక్కడ ఉడతగాళ్ళు ఉంటారు. ఆ ఉడతగాళ్ళకి పల్లిపప్పులు అలాంటివి మంచి స్నాక్స్ ఏమైనా పెడదాం. మనం దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు వస్తారు మనకి ఏమైనా పెట్టమని. రారా, అరే పల్లిపప్పులు ఉన్నాయా? కొన్ని. ఉడతగాళ్ళకి పెడతావా? దా, ఇగో పైన సీగల్స్. గాలి చాలా హెవీ ఉందన్నమాట. విండ్కి ఎగిరిపోతున్నారు చూసావా?
చూడు అదంతా ఓషన్. సీగల్స్ లుక్ చూడండి, రెస్ట్ ఏరియా మొత్తం లుక్. ఇప్పుడే వాళ్ళు దిగి వీళ్ళు పెట్టేస్తున్నారు, ఆల్రెడీ స్నాక్స్ పెట్టేస్తున్నారు. ఎరా వచ్చారా ఉడతగల్లో? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? దాచుకుంటున్నాడు వీడి నోట్లో, అటు ఇటు పెట్టేసుకొని. తీసుకుంటున్నారా? అయిపోయినాయా? ఎవరు ఏమి లేదురా, చేతులు ఏమి లేదురా, ఏమి లేదురా రే, ఏమి లేదు. చూసారా ఎంత ముందుకు వస్తున్నారా వాళ్ళు? ఇంకా చిప్స్ వద్దు, చిప్స్ పెట్టద్దు, వాళ్ళకి తెలవక పెడుతున్నారు. చిప్స్లో ఆయిల్ చెత్త చెదారం చాలా ఉంటుంది పాపము. పీనట్స్ అంటే సంవాట్ బెటర్. మన శాండీ బాయ్ ఫోటో సెషన్ వాళ్ళ వైఫ్ తోటి. తీ ఫోటోలు తీసుకో, నేను వీడియో చేస్తాను అంతా. ఓషన్ లుక్ చూడు ఎంత బాగుందో. మామూలుగా మన వీడియోస్ అన్నీ డ్రై ల్యాండ్లో ఉంటాయి కదా ఎక్కువ. ఎప్పుడైనా ఇలాంటి ఏరియాస్కి రావడం చాలా తక్కువ, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తప్ప. ఓషన్ లాంటి ఏరియాకి తొందరగా రా. ఏమైంది? భయపడుతున్నట్టున్నారు కొంతమంది ఉడతగాళ్ళకి. ఇదిగో వీడు మళ్ళీ దగ్గరికి వచ్చేమని అడుగుతున్నాడు పెట్టమని. కార్లో కూర్చొని అది ఇది తింటూ ఉంటాం కదా, రెస్ట్ ఏరియాస్లో ఆపినప్పుడు ట్రాష్ తీసేస్తా, క్లీన్ చేస్తూ ఉంటాం. దీపా, మన వ్యూవర్స్కి హాయ్ చెప్పచ్చు కదా. ఎరా తీసేసావా ట్రాష్? చలో తీ బండిది. ఏం దొరికింది? ఒక్క పల్లిపప్పు దొరికిందంట. మళ్ళీ పెడదాం ఆగు. కొంచెం దగ్గరికి వెళ్ళరా. వస్తారు ఆగు, కొంచెం జూమ్ చేద్దాం. చలో బండిది. శానిటైజర్ లేదు. నా బండి వస్తే అన్నీ ఉంటాయి తెలుసుగా. నా బ్యాగ్లో ఉండదురా, శానిటైజర్ బ్యాగ్లో ఉండవు. చలో బండి తీద్దాం. వైల్డ్ యానిమల్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని రకాల వైల్డ్ యానిమల్స్లో రేబీస్ వైరస్ ఉంటుంది. ఓకే, ఉడతల్లో అది ఉండటం తక్కువే, బట్ ఎంతైనా సరే ఇప్పుడు ఇందాక పల్లిపప్పులు పెట్టాము, వచ్చి కాంటాక్ట్ అయినాయి కదా చేతు. జనరల్గా అయితే హ్యాండ్ వాష్ చేసుకోవటము లేకపోతే శానిటైజ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది శానిటైజ్ లేదు, అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి చేతులన్నా కడుక్కోవాలి. బండి ఎక్కేద్దాం. ఇక్కడి నుంచి ఆ సీల్స్ చూస్తానికి ఇంకొక గంట. ఇంతకుముందు హిస్టరీలో ఈ కాలిఫోర్నియా అనేది అమెరికాలో ఉండేది కాదు, ఇది మెక్సికోలో పార్ట్ అనమాట. 1848 సంవత్సరంలో మెక్సికో దేశానికి $15 మిలియన్, అంటే
12 కోట్లు 120 కోట్లు పెట్టి కొనుక్కున్నారు మెక్సికో నుంచి అమెరికా. అప్పటి నుంచి అమెరికాలో పార్ట్ అయిపోయింది కాలిఫోర్నియా అనేది. 1848లో కొనుక్కున్నప్పుడు అప్పుడు మీరు ఎవరో పుట్టలేదు. ఆ రేటు ఈ రోజుకి మార్చి చెప్తే ఆల్మోస్ట్ $650 మిలియన్. ఆ రేటు మార్చి చెప్తే $650 మిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటుగా 5,000 కోట్లు. ఓకే, 5,000 కోట్లు. కానీ ఇప్పుడు 5,000 కోట్లు ఆ రోజు రేటు మార్చి చెప్తే ఈ రోజు అంతా. కానీ ఈరోజు కాలిఫోర్నియా వాల్యూ అనేది లక్షల కోట్లలోనే ఉంటుంది. ఓకే, అయినా అమ్మకానికి నాట్ ఫర్ సేల్. ఎగ్జాంపుల్కి చెప్తున్నా. అది పొలాలు పండటంలో నంబర్ 1. ఇంతకుముందు మనం ప్రతి వీడియోలో కూడా మాట్లాడుతూ ఉంటాను. కాలిఫోర్నియాలో అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లలో కూడా కాలిఫోర్నియా పంటలు పండించడంలో నంబర్ 1. ఇప్పుడు మన కాలిఫోర్నియాలో అగ్రికల్చరు టాప్ కదా 50 స్టేట్స్లో. వీడొచ్చింది ఎరిజోనా దగ్గర నుంచి. అక్కడేం ఫేమస్ రా? అక్కడ డేట్స్, మిల్క్, పాలు, డేట్సా, ఖర్జూరకాయలు. ఎరిజోనా స్టేట్స్లో అది మొత్తం ఎడారే, అయినా కానీ పండిస్తున్నారు. ఇప్పుడు నాదేమో మనది నిజామాబాద్ కదా, వీడు కూడా మన పక్కనే నిర్మల్. ఎరా నిర్మల్ బిడ్డ. దీప నువ్వెక్కడ? నేను బెంగళూరు. అది ఇదేదో కొన్నాడు ఇందాక డ్రింక్ ఆ పోర్టోస్లో, మాచా గ్రీన్ టీ అంట. మనమేమో రక్తకోలా ఫేవరెట్ కదా, అక్కడికి వెళ్తే ఇంకా స్క్వీజ్ చేసి రెడీగా లేదు, 5 నిమిషాలు టైం పట్టిద్ది అన్నారు. సర్లే అని చెప్పి టైం లేదు లాగేద్దామని చెప్పి లాగేసా. ఎట్టుందో గ్రీన్ టీ ఓకేనా? మాచా గ్రీన్ టీ. మాచా అంటే ఒక టైప్ ఆఫ్ గ్రీన్ టీ, అంటే ఒక చెట్టు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ప్లాంట్ బేస్ అంటే. వీడికి యుఎస్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. కానీ నా దగ్గరికి వచ్చాడు అనుకో, వాడికి వింగ్స్ వచ్చినట్టే అనమాట, ఫుల్ ఫ్రీడమ్. ఇక్కడ రెండు లేన్ల మధ్యలో కార్లు వెళ్తా ఉంటాయి కదా. కార్లు వెళ్ళేటప్పుడు 2 లేన్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో మోటార్ సైకిల్ నడపచ్చు కాలిఫోర్నియా స్టేట్ లో. మొత్తం 50 స్టేట్స్లలో ఒక్క కాలిఫోర్నియాలో మాత్రమే ఆ 2 లేన్ల మధ్యలో కార్లు ఉన్నా కానీ ఆ గ్యాప్ ఉంటే వెళ్ళిపోవచ్చు. దాన్ని లేన్ స్ప్లిట్టింగ్ అంటారు. 1960-70 సంవత్సరాల టైంలో మోటార్ సైకిల్స్ అన్నీ కూడా ఎయిర్ కూలింగ్ అనమాట. అవి కదలకుండా వెళ్లకుండా అంతే ట్రాఫిక్లో ఆగి ఉంటే వేడెక్కిపోతాయని అలాంటి సిస్టమ్ తీసుకొచ్చారు. వేరే ఫ్రెండ్స్ కాలిఫోర్నియాకి కొత్తగా వచ్చినప్పుడు చూసి షాక్ అవుతూ ఉంటారు, అదేంద్రా అట్లా వెళ్ళిపోతున్నాయి మోటార్ సైకిల్స్ మధ్యలో నుంచి అని. ఆ రూల్ తెలవక. ఇదిగో కొత్తగా రిలీజ్ చేసిన ఫోర్డ్ బ్రాంకో బండి. సేల్స్ పెద్దగా అవ్వట్లేదు, అంత సక్సెస్ అవ్వలేదు బండి. దగ్గరికి శాండియాగో ఇంకో 10 నిమిషాల్లో వెళ్ళిపోతాము. వెళ్ళే కొద్దీ కూడా ఫాగ్ వచ్చేస్తుంది చుట్టూ అటు ఇటు. ఇదిగో డాడ్జ్ ఛాలెంజర్ లెఫ్ట్ సైడ్. వన్ ఆఫ్ ద మసిల్ కార్స్. ఇదిగో ఇది ఉంది చూసారా, టయోటా టకోమా. అది పికప్ ట్రక్. యుఎస్లో కాదు, వరల్డ్ మొత్తంలోనే టాప్ సెల్లింగ్ పికప్ ట్రక్ అదే. ఆ వెనకాల ఉన్నదేమో ఇదేమో F-150. అది కూడా వరల్డ్లో బెస్ట్ సెల్లర్. అంటే 2 పికప్ ట్రక్కులే. 2 F-150నేమో లార్జ్ బండి అనమాట, ఆ క్లాస్లో బిగ్ పెద్ద సైజులో అది వరల్డ్ నంబర్ 1 అయితే, దాని ముందు ఉన్న టయోటా టకోమా అనేది మీడియం సైజులో వరల్డ్ నంబర్ 1. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము, ఇంకొక 5 నిమిషాల్లో వెళ్ళిపోతాము బీచ్కి. ఇదిగో ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది చూడండి, గుడ్ యూనివర్సిటీ, యూసీ శాండియాగో, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాండియాగో.
లాస్ ఏంజలీస్లో ఒకటి ఉంటుంది యూసీఎల్ఏ అని, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్, యూసీఎల్ఏ, యూసీ శాన్ డియాగో. అది దగ్గరికి వచ్చామా, స్మెల్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగో ఇక్కడ చూడు ఎలా ఉందో వ్యూ, ఎట్టుందో బండిలో నుంచి. ఇక్కడ పార్కింగ్ దొరకటం చాలా కష్టం. ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు కానీ $80 అంటే 6,000. ఈ లోపల ఇదంతా కూడా ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా మెల్లిగా తిరుగుతా బండి పార్క్ చేసేయాలి. ఈ ఏరియా పేరు లహోయా. ఓకే, లహోయా కోవ్. మెల్లిగా వెళ్ళిపోతా బండి పార్క్ చేసేసి సీల్ గాళ్ళని చూద్దాం. ఇప్పుడు బీచుల్లో మామూలుగా ఒక రకమైన స్మెల్ వచ్చింది కదా, కానీ ఇక్కడ ఇంకా చాలా స్మెల్. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ అన్నీ వచ్చి ఇక్కడ తిరుగుతా ఆడుకుంటా ఉంటారనమాట. సీల్ గాళ్ళు. ఎండు చేపల వాసన ఉంటుంది చూసావా, అది వస్తుంటుంది. ఒక 2-3 నిమిషాలు ఉంటే తర్వాత అలవాటు అయిపోయింది. మెల్లిగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ట్రాఫిక్ దాటి ముందుకు వెళ్ళాలి. ఇటు రెస్టారెంట్స్ ఉంటాయి చుట్టూ, అటు ఇటు. లైఫ్ గార్డ్ బళ్ళు. ఇంకొకటి తెలుసా, బీచ్లకు వచ్చినప్పుడు లైఫ్ గార్డ్స్ గురించి. ఇప్పుడు వాటర్లోకి వెళ్ళామనుకో, నేను శాండీ గాడు, పొరపాటున ఇద్దరం మునిగిపోతున్నాం అనుకో, ఫస్ట్ వీడినే కాపాడతారు. ఎందుకంటే పర్సనాలిటీలు పెద్దగున్న వాళ్ళని లాస్ట్కి కాపాడతారు. అది ఫ్యాక్ట్. నాకు స్విమ్మింగ్ వచ్చరావు, వీడికి వచ్చా. స్విమ్మింగ్ వచ్చారా? వచ్చా. గజీత గడువా? నాకు ఎక్కడో కొడుతుంది. ముందు వాళ్ళకి పార్కింగ్ దొరుకుతుంది ఒక్కొక్కళ్ళకి. మనం ఇంకా స్ట్రగుల్ అవ్వాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఎంతమంది ఉంటారు తెలుసా? ఈ లహోయా అనేది చాలా ఫేమస్ ఏరియా అనమాట శాన్ డియాగోలో. వైల్డ్ యానిమల్స్ని చూడాలనుకుంటే పర్ఫెక్ట్ స్పాట్. సీల్స్, సీగల్స్, పెలికన్స్, ఈ 3 రకాల యానిమల్స్ని చూడొచ్చు. కారు మీద కూర్చొని ఆడుకుంటున్నాడు సీగల్. ఓకే, ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. రైట్ తిప్పుడు. ఇక్కడ అటు వెళ్తేనేమో స్ట్రైట్ వెళ్ళిపోతాం, ఇటు రైట్ వెళ్తేనేమో కోస్టల్ యాక్సెస్ ఉంటుంది. పార్కింగ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి రైట్ సైడ్. చాలా ఎక్స్పెన్సివ్. ఏది నిన్నా కానీ చాలా రేట్ ఉంటాయి. డబల్ ప్రైస్ ఉంటుంది ఆల్మోస్ట్. ఇక్కడ ఏదో అందరు చెట్లను ఫోటో తీస్తున్నారు. ఏంది? ఓ రే, రామచిలక గడు ఉన్నాడు అక్కడ. అడుగు. మాట్లాడుతున్నాడు. దీప కనపడిందా? ఎవరైనా తెచ్చి పెంచుకుంటున్నారేమో. ఓకే, ఆయనదా? వాడు డబ్బులు తీసుకొని ఇచ్చి డబ్బులు పే చేసి చలో కానీ. ఇంకొకటి జనరల్గా అడుగుతూ ఉంటారు, తాటి చెట్లు ఉంటాయి యూఎస్లో అని. చూసానికి తాటి చెట్లకు మళ్ళీ ఉంటాయి కానీ కాదు, ఇవి తాటి చెట్లు కాదు. అసలు కాయలు కూడా రావు. చిన్నగా ఇంత చిన్న కాయలు వస్తాయి. పైన్ ట్రీస్లో ఒక రకం. పైన్ ఫ్యామిలీ. దొరుకుతుంది. ఇంకా 3 మైళ్ళు ఉంటుంది రోడ్డు ఇది. 3 మైళ్ళలో ఎవరో ఒకరు తీస్తారు. మనం అటు సైడ్ వెళ్తాం. మనం ఇదంతా నడవాలి, బండి పెట్టి అటు ఇటు మొత్తం నడవాలి. ఇక్కడ హోటల్స్ ఉన్నాయా? ఇల్లులు, హోటల్స్ ఉన్నాయి చుట్టుపక్కల. ఇక్కడ ఈ స్మెల్ ఇప్పుడు పోయింది చూసావా? ఎందుకంటే అలవాటు అయిపోయింది మనకి. 3 నిమిషాలు అలవాటు అయిపోయింది. ఇది హోటల్. బాడీ అబ్జర్వ్. కోస్టల్ యాక్సెస్. శాన్ ఫ్రాన్సిస్కో, ఎల్ఏ, శాన్ డియాగో, సియాటల్,
ఫ్లోరిడా అవన్నీ ఇంతే ఉంటాయి. అన్నిట్లోకి కాలిఫోర్నియాకి అడ్వాంటేజ్ ఏంటంటే వెదర్, వాతావరణం బాగుంటుంది. మొత్తానికి పార్కింగ్ దొరికింది బ్యాక్ సైడ్. రివర్స్ పెడుతున్నావా? దిగుదాం, బండి దిగి బీచ్లో ఒక లుక్ వేద్దాం. మొత్తానికి ఆపారు, చాలాసేపు వెయిట్ చేస్తే అప్పుడు ఆపారు బండి. ఓకే లెట్స్ గో. బూట్లు వేసుకోవాలి, బూట్లు బూట్లు వేసుకోవాలి. నైస్ వాక్. ఎరా బూట్లు వేసుకున్నావు నువ్వు కూడా? సూపర్. ఓకే దీపా, నువ్వు కూడా వేసుకుంటున్నావా బూట్లు? రైట్. ఇదిగో ఇక్కడికి వచ్చామా? ఇదిగో ఇక్కడ సీల్గాలు ఉన్నారు చూడు, ఇదిగో ఆడుకుంటున్నారు. పైన చూడు జనాలు ఎట్లా చూస్తున్నారు సీల్స్ని. అదిగో వెనకాలేమో బోట్ రైడింగ్. అటే వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ మనం బండి ఆపిన దగ్గర ఒక లుక్, రౌండ్ లుక్. పదరా అటు సీల్స్ దగ్గరికి లోపలికి వెళ్దాం. ఇక్కడ దిగడానికి ప్లేస్ ఉంటుంది. దిగడా వాడు స్నానం చేసి క్లియర్గానే ఉంటాయి. చలో ఓకే శాండ్ టచ్ డౌన్. లాస్ట్ టైము ఒక షాట్ చేశాను గుర్తుందా? సీల్ గాడికి జ్వరం వచ్చిందంట, శాండ్ రాసుకున్నాడు అని చెప్పి. ఇక్కడే 1 year అవుతుంది అది పెట్టి. మామూలుగా ఎండ ఎక్కువగా ఉంటే సీల్ గాళ్ళు ఇక్కడికి వచ్చి బాడీ, ఎప్పుడు ఓషన్లో ఉంటారు కదా, అప్పుడప్పుడు వాళ్ళ బాడీ వార్మ్ అంటే వేడి అవ్వాలి, అందుకని ఇక్కడికి వచ్చి ఎండలో పడుకొని ఆడుకుంటూ ఉంటారు. ఇసుక రాసుకుంటారు శాండ్ తగలకుండా, వేడి ఎండ తగలకుండా, సన్ స్క్రీన్కు మళ్ళీ అనమాట. ఇదిగో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో వీడున్నారు చూసారా, తల దగ్గర చూడండి, చెవులు పైకి కనపడట్లేదు. చెవులు కనపడట్లేదు అంటే వాడు సీల్. చెవులు కనపడతా ఉంటాయి, ఇంకా పెద్దగా ఉంటారు. వాళ్ళేమో సీల్ లయన్స్. బీరకాయలకు మళ్ళీ భలే ఉన్నారు కదా, ఆడుకుంటున్నారు చూడండి. ఈ సీల్ గాలు తినేదేమో చేపల్ని, ఎండ్రకాయలు, క్రాబ్స్, రొయ్యల్ని, వీటిని తింటారు. వీళ్ళని తినేదేమో షార్కులు, టైగర్ షార్కులు, ఓర్కా అని చెప్పి ఒక యానిమల్ ఉంటుంది. డాల్ఫిన్కి మళ్ళీ ఉంటుంది కానీ కళ్ళు వైట్గా ఉంటాయి. కిల్లర్ వేల్ అంటారు, లేకపోతే ఓర్కా అంటారు. వాడి బైట్ పవర్ ఎంత స్ట్రాంగ్ అంటే 19,000 PSI. PSIలో కొలుస్తారా బైట్ ఫోర్స్ని? మర్చిపోయాను. కానీ బైట్ ఫోర్స్ 19,000. మీకు ఇంకా చెప్పాలి అంటే పెద్ద పులిది 1400, 1500 ఉంటుంది.
మొసలిది 4000-5000 ఉంటుంది. కిల్లర్ వేల్ ఓర్కా యానిమల్ది 19,000. పాత రోజుల్లో టైరానోసారస్ రెక్స్, టీరెక్స్ డైనోసార్ గాడు ఉండేవాడు కదా, వాడిదేమో అంచనా 10,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుందని చెప్పి. 19,000 అంటే స్టీల్ని కూడా కొరికేయగలం, అంత బలంగా ఉంటాయి. ఇక్కడ కొన్ని అప్పుడప్పుడు చిన్న చిన్న బేబీ గాళ్ళు కూడా ఉంటారు, బేబీ సీల్స్. ఈ సీల్స్ని ఇల్లీగల్గా చాలామంది చంపేస్తున్నారు యాక్చువల్గా. ఎందుకంటే సీల్ యానిమల్కి ఆ బాడీలో ఫ్యాట్ చాలా ఎక్కువ, మందంగా ఉంటుంది తోలు, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ. ఆ ఫ్యాట్ కోసము, ఫ్యాట్ నుంచి ఆయిల్ తీయటానికి, ఇంకా మీట్ కోసము ఇల్లీగల్గా చాలామంది చంపేస్తున్నారు పాపం. ఇంకా ఏంటంటే ఇక్కడ బీచ్లో ఆ సీల్ గాళ్ళు లోపల నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తారు, ఒక్కోసారి వచ్చేసి దగ్గరికి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు యానిమల్స్ తోటి ఎన్కౌంటర్స్ చేయకూడదు. ఎన్కౌంటర్స్ అంటే యానిమల్స్ని టచ్ చేయటము, వాళ్ళకి ఫుడ్ పెట్టడం లాంటివి చేయకూడదు. కాలిఫోర్నియా చాలా స్ట్రిక్ట్ అనమాట. బీచ్లో ఆడుకున్న తర్వాత స్నానం చేయాలనుకుంటే రెస్ట్ రూమ్స్ అవి కూడా ఉంటాయి. ఇక్కడ క్లియర్గా రాశారు చూడండి, వైల్డ్ యానిమల్స్ జోలికి వెళ్ళొద్దు అని. ఇదిగో మనం మరీ దగ్గరికి వెళ్తే మదర్ సీల్స్ మే అబాండన్ దేర్ పాప్స్. దగ్గరికి వెళ్ళి చిన్న బేబీస్ని పట్టుకుంటే మామ్ సీల్స్ బేబీస్ని వదిలేస్తాయి అన్నమాట. ఇక్కడ వాటర్లో ఉన్నాడు చూడు ఒకడు, జూమ్. ఓకే, వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. వాటర్ సౌండ్ భలేగా ఉంది. ఇక్కడ కొంతమంది వాటర్ లోపల ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫ్రాగ్మెన్ అంటే ఆ వాటర్ డైవింగ్ బట్టలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఒక అతను ఉన్నాడు చూసారా, అమ్మాయో అబ్బాయో మరి. ఇదిగో ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇదిగో డైవింగ్ సూట్ వేసుకొని లోపలికి వెళ్ళిపోతారు వాటర్లోకి. ఇదిగో ఇక్కడ కొంతమంది ఉన్నారు మళ్ళీ, బీరకాయలకు మళ్ళీ భలే ఉన్నారు వీళ్ళు, దొర్లుకుంటూ ఆడుకుంటున్నారు. ఇదిగో మధ్యలో ఉన్నాడు చూసారా బేబీ. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. ఇంకొకటి మీకు బార్నకిల్స్ అంటే తెలుసా? గవ్వలకు మళ్ళీ ఉంటాయి చూసారా, ఇంత సేమ్ గవ్వలు ఉన్నట్టే ఉంటాయి.
ఏంటంటే గుత్తులుగా పెరుగుతూ ఉంటాయి. వాటిని బార్నకిల్స్ అంటారు. వాటిని కాలిఫోర్నియాలో తీసుకొని ఇక్కడ బీచ్కి వచ్చినప్పుడు కట్ చేసి తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. కానీ రూల్ ఏంటంటే వాటిల్ని అట్లా కట్ చేయడానికి కత్తులు వాడకూడదు, ఏ టూల్స్ వాడకూడదు, చేత్తోనే తీయాలన్నమాట. చేత్తో తీయడం కష్టం, అప్పుడు కొన్నే తీసుకొని వెళ్ళిపోతాము అని. అదే కత్తులు బిత్తులు ఉన్నాయనుకో మొత్తం డ్రిల్ చేసేయటమే కదా, అలా చేస్తే మొత్తానికి అంతరించిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇదిగో ఇక్కడ అన్నీ అయ్యే ఉన్నాయి. బార్నకిల్స్ చూపిస్తా, ఇగో ఇక్కడ ఉన్నాయి చూడు, అయ్యో వాటిని తీసుకొని వెళ్ళి ఉప్పు నీళ్ళల్లో వేసి వేడి చేసి సూపు చేసుకొని తాగేస్తూ ఉంటారు చాలామంది. నత్తలు లేకపోతే ఆయిస్టర్స్ ఉంటాయి కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటాయి. అయ్యో ఇవన్నీ అయ్యే, ఇగో ఇవన్నీ అయ్యే. ఇక్కడ ముందు ఇంకొంచెం మంది సీల్గాళ్ళు ఉన్నారు, వెళ్దాం. మేము బయలుదేరినప్పుడు కాలిఫోర్నియా లాస్ ఏంజలీస్లో కొంచెం ఎండగా వేడిగా ఉంది. ఇక్కడికి రాగానే ఇదిగో చల్లగా ఉన్నాయి ఇవి పట్టుకుంటే. ఇదిగో వచ్చేసాం, ఇంకా క్లోజ్కి వెళ్దాం. మాకు ఇగో ఇక్కడున్న మళ్ళీ బార్నకల్స్ ఉన్నాయి చూడు. ఇగో క్లిఫ్ అంటే ఈ అంచుకి ఎన్ని ఉన్నాయి చూడండి, జూమ్ చేస్తా చూడండి అంచుకి. అయిగో కింద, అయిగో 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 మూన్ దగ్గరికి వస్తున్నట్టుంది. ఫుల్ మూన్ టైం వచ్చినట్టుంది, అందుకనే అలలు ఎక్కువ వస్తున్నాయి. ఇరుగో ఇక్కడ కొంతమంది ఉన్నారు మళ్ళీ. అడుగో కింద ఒకడు ఉన్నాడు, వాటర్లో ఒకడు ఉన్నాడు. అడుగో అక్కడ ఒకడు ఉన్నాడు. అడుగో ఆ తోక చూడండి ఎట్లా సాగతీస్తున్నాడో సైడ్కి, స్విమ్ చేయడానికి కదా తోక. ఇట్లా ఇదిగో ఇట్లా ఉంటుందా, ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది స్విమ్ చేయడానికి. ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అదిగో అది తోక. అడుగో అక్కడ కొంతమంది, అదిగో వాడు చూడు, అదిగో అక్కడ మనుషుల దగ్గరికి వెళ్తానికి ట్రై చేస్తున్నాడు వాడు. అడుగడుగు వెళ్తున్నాడు చూడు. వెళ్ళిపోయాడు. అండి ఎక్కడున్నారు రా సీల్గాళ్ళు? మెరీన్ మ్యామల్స్. ఐ లవ్ మెరీన్ మ్యామల్స్. ఇంత క్లోజ్గా ఫస్ట్ టైం చూసాను. శాండీ బాయ్ ఫస్ట్ టైం చూశాడంట మెరీన్ మ్యామల్స్, సీల్గాళ్ళని. దీపా ఇంత క్లోజ్గా చూసావా సీల్స్ ఇంతకుముందు? ఫస్ట్ టైం అంట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొంచెం అక్కడికి వెళ్ళామనుకో, అక్కడ క్లిఫ్ కొండకు మళ్ళీ ఉంది కదా, అక్కడ పెలికాన్ పిట్టగాళ్ళు ఉంటారు. వాళ్ళని కొంచెం జూమ్ చేసి చూద్దాం. అడ్వర్టైజ్మెంట్లో అదొక రకం, విమానంతో అడ్వర్టైజ్మెంట్ చేయించుకోవటం. అది ఏం తెలుసా, టకీలా మందు అడ్వర్టైజ్మెంట్. బీచ్లోకి వచ్చే వాళ్ళందరినీ టెంప్ట్ చేయడానికి. ఇక్కడికి వచ్చేసాము. రే ఇది పర్ఫెక్ట్ వ్యూ. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి పెలికన్ బర్డ్స్ని చూడాలంటే. ఇంకా దగ్గరికి దొరుకుతారేమో చూద్దామా. ఓకే ఇదిగో వీళ్ళని ఏమంటారంటే బ్రౌన్ పెలికన్ అంటారు. సముద్రపు పిట్టల్లో, సముద్రపు పక్షుల్లో ఒక రకం.
చూడండి ఎలా ఎలా ఉంటాయంటే నోరు తెరిస్తే పెద్దగా ఇంత లేయర్ ఉంటుంది, ఇంత లావు ఓపెన్ అయ్యి ఎక్స్పాండ్ అయ్యింది. వాటర్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇట్లా నోరు ఓపెన్ చేయగానే 10 లీటర్ల నీళ్లు వెళ్ళిపోతాయి లోపలికి. నీళ్లతో పాటు చేపలు, ఎండ్రకాయలు, రొయ్యలు అవన్నీ వెళ్ళిపోతాయి. వాటర్ ఫిల్టర్ అయిపోతాయి బయటికి నోట్లో నుంచి, సైడ్ నుంచి. ఆ యానిమల్స్ని మాత్రం మింగేస్తాడనమాట. తినటంలో అదొక స్టైల్. ఈరోజు యాక్చువల్గా కొంచెం తక్కువ మంది ఉన్నారు, లేకపోతే ఇక్కడ వేలల్లో ఉంటారు ఈ పిట్టగాళ్ళు అంతా. ఈ బ్రౌన్ పెలికాన్ అనే పిట్టగాళ్ళు ఈరోజు ఒక 30-40 ఒక 100 మంది ఉన్నారు అంతే. ఇక్కడ క్లిఫ్ కనపడుతుంది కదా, ఈ క్లిఫ్ అంతా కూడా చాలా మంది ఉంటారు. ఇంకొకసారి జూమ్ చేద్దాం, ఎవడన్నా నోరు ఓపెన్ చేస్తాడేమో. చేస్తాడు, ఒక్కడన్నా చేస్తాడు. కొంచెం ఓపికతో చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. వీళ్ళు ఏంటంటే యాక్చువల్గా ఒక దేశం నుంచి ఇంకో దేశంకి మైగ్రేట్ కూడా అవుతూ ఉంటారు. సీజన్ని బట్టి సముద్రాలు కూడా దాటుతారనమాట. బాగున్నారు కదా అందంగా. ఎవడో ఫ్లై కూడా అవ్వట్లేదు ఏంటో మరి. సరేలే. ఇదిగో ఇక్కడ ఉడతగాడు, ఇదిగో పీజియన్స్, పావురాలు. ఇదిగో ఇక్కడ సీగల్ గడు పైన. వీడైతే ఎంత అల్లరోడో, ఏమైనా కనపడితే పిల్లల చేతిలో లాక్కెళ్ళిపోతాడు. ఓ వీడికి ఏదో దొరికింది. ఎండ్రకాయ, క్రాబా? క్రాబ్ కాదు, ఉడత అనుకుంటా. ఉడతగాడా ఆర్ ఫ్రాగ్ కాదు, ఏం మరి ఏదో దొరికింది అడిగి. జూమ్లో నాకు తెలవట్లేదు. ఊది పడేసాడు, అవుట్. కేల్ కథం, దుకాణం బంద్. ఇప్పుడు కాసేపు ఆకలి అయ్యేది వాడికి సాయంత్రం దాకా. సాయంత్రం అవ్వగానే మళ్ళీ హంటింగ్ మొదలు పెడతాడు. లార్జ్ మీల్. ఒరే ఆకలి అంటే గుర్తొచ్చింది. ఆకలి అవ్వట్లేదారా? ఆకలి అవ్వట్లేదు. ఆకలి అవుతుంది, ఆకలి అవుతానే ఉంటుంది. ఎటు వెళ్దాం? ఎటో ఒకటి అయితే వెళ్దాం. మనం మెక్సికో బార్డర్ వెళ్దాం. మెక్సికో బార్డరా? ఫస్ట్ అయితే తిందాం. అక్కడ కూడా ఉంటాయి రెస్టారెంట్స్. ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే తినడానికి వెళ్ళేసి అక్కడి నుంచి ఒక బ్యాటిల్ షిప్ చూస్తానికి వెళ్దాం. ఓకే, బ్యాటిల్ షిప్లో అదొక రకం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. తీరా బండి, తీరా బండి ఇక్కడే ఉంది. చూస్తారా? ఇదైతే భలే ఉంది క్యాబిన్. ఏది కూర్చోటానికా? సాయంత్రం ఈరోజు ఫుల్గానే తిరుగుతున్నాం. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్ళంగానే సాయంకాలం ఏంటది? ఏం చూస్తున్నారు? ఓకే, శాంసంగ్ టాపా యాపిల్ టాపా అని చెప్పి ఆడు నేను కొట్టుకుంటా ఉంటాం. నేను శాంసంగ్ ఫ్యాన్. శాంసంగ్ వస్తాడంట. దీపా నువ్వు? యాపిల్ అంట. శాంసంగ్, మనం శాంసంగ్ రో. ఎలా ఫస్ట్ ఏదో ఒకటి తిందాం పద. ఏదో పెడితే గార్లిక్ నాన్, విజయవాడ బోన్లెస్. వేసుకో. బిర్యానీ ఇంకా రాలేదు. మిరపకాయలు దంచారుగా, టేస్ట్ ఎట్లా ఉంటుందా?
రోటీ ఫ్రెష్గా చేసినట్టున్నారు. ఓకే, టేస్ట్ ఎట్లుందిరా? టేస్ట్ చేసావా? టేస్ట్ స్పైసీగా ఉంటుందా అంటే అడుగు ఎస్ అన్నారు. టేస్ట్ బాగానే ఉంది. రావచ్చు. బాగానే ఉంది టేస్ట్. బెజవాడ బోన్లెస్ చికెన్ కర్రీ. బాగుందా? కారం సరిపోయిందా? కారం సరిపోయిందా? అంటే ఓకే, యావరేజ్. మన స్పైసీ లెవెల్ కాదు కానీ టేస్ట్ బాగుంది, కానీ మనం తినే కారం లెవెల్కి సరిపోదు. మిరపకాయలు తినాలి. బిర్యానీలు వచ్చినాయి. ఇది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. బిర్యానీ చికెన్ మటన్? ఇది చికెన్ అనుకో. చాలా కలర్ఫుల్గా ఉంది. ఓ చికెన్ ఇది. బెజవాడ చికెన్ బిర్యానీ. ఓకే, టేస్ట్ చేద్దాం. ఎలా ఉంది? ఓకే, అవుట్ ఆఫ్ 5. ఓకే, అవుట్ ఆఫ్ 5. అన్న ఉండని ఈ ప్రపంచంలో మన వంటల తర్వాత ఇదేనా? ఏమంటారా? మన వంటలే బెస్ట్. ఎంతైనా మనమే బెస్ట్. అందులో శివ నువ్వు చేసి పిసికి చేసే కర్రీ ఇంకా బాగుంటుంది. దబిడి దిబిడే ఐటమ్స్ ఒక పట్టుబట్టేసి బయటికి వెళ్దాం. తిన్నాక సోపు. అరే సోపు తిన్నావా? సోపు తినకుండా బయటకు వస్తామా? రామ్ కదా. చలో, ఇక్కడ నుంచి యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చూస్తానికి వెళ్దాం. ఇది మన ట్యాంక్ లోపలే ఉందా? మన ట్యాంక్. చలో, బండి బాగానే ఉంది. ఆన్ చేయండి. రండి, తీయరా బండి. బండి మరి బెల్ట్ పెట్టుకోలేవు, సేఫ్టీ చెక్ ఫెయిల్ అయ్యావు. నీకోసమే బండి ఒకసారి క్లీన్ చేసేసి అద్దాలు క్లీన్ చేద్దాం. నా కోసమేనంటే క్లీనింగ్. విండోస్ అద్దాలు బాగుంటే క్లారిటీకి వస్తాయని. బాగానే ఉన్నాయిలే, చాలు. మధ్యలో అట్ట ఆగద్దు. దీంతో వైపర్ వస్తా. వైపర్ వేద్దురా. మళ్ళీ వైపర్ వేస్తే మళ్ళీ ఆ వాటర్ మార్క్స్ వచ్చేస్తాయి. అట్లా కూడా అనద్దు. సరేలే, ఎన్ని రూల్స్ ఎందుకులే కానీ నిలువు గిట్ట అనుకుంటే వెళ్ళిపోవాలి. దట్స్ ఓకే, బాగానే ఉందిలే. ఎప్పుడైనా సరే బండి మీద పిట్ట రెట్టేసింది అనుకో, దాన్ని ఇమీడియట్గా క్లీన్ చేయాలి. లేకపోతే పిట్ట రెట్టలో బర్డ్ పూపింగ్స్లో యాసిడ్ ఉంటుంది. కార్కి ఉన్న కలర్ తోటి కెమికల్ బాండింగ్ జరిగి కలర్లో మెర్జ్ అయిపోయి కలర్లో ఇంకిపోయి తిట్ట. ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా తీసేయాలి. ఇప్పుడు మేము ఆపింది అందుకు కాదులే, జస్ట్ విండో క్లీన్ చేసుకోవడానికి. అసలు ఏం సరిగ్గా చేసావని చెప్పి అన్న, అందుకని మళ్ళీ క్లీన్ చేస్తున్నాం. గ్యాస్ స్టేషన్స్లో అంటే పెట్రోల్ బంకుల్లో ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. కియా ఈ మధ్య మెల్లగా ఊపందుకున్న ఈ సేల్స్ యుఎస్లో కూడా కియా బళ్ళు. ఒరే నీ చైన్ బాగుందంటరా చాలా మంది అడిగారు నిన్న కామెంట్స్లలో. లోపల కూర్చున్న తర్వాత విండ్ వైపర్స్ అయ్యాక రా అన్న వేసాడు.
ఇది చూడు, ఇవన్నీ క్రాక్ మార్కెట్ వచ్చిందో ఇప్పుడు అదంతా పోవాలంటే మళ్ళీ బయటికి వెళ్ళి క్లీన్ చేయాలి. ఓకే, ఇది ఆన్లో ఉన్నట్టుంది. వైపర్స్ ఆటో ఆన్ అంట. అంత మోడర్న్ వచ్చింది. ఎలక్ట్రానిక్ ఎక్కడ ఉంది. వైపర్స్ ఆటోమేటిక్ ఆన్ వాన పడితే. సెన్సర్ ఎక్కడ పెట్టాడు? అద్దంలో పెట్టాడా? సెన్సర్ బాక్స్ మొత్తం. ఓ ఇదంట సెన్సర్ ఇందులో పెట్టాడా? ఓకే ఓకే, గుడ్ గుడ్. కార్ల గురించి చాలా తెలుసుకున్నాను కానీ ఇది తెలియదురా. నిజమా? బిస్కెట్ వేస్తున్నావా బిడ్డ? వెళ్ళిన తర్వాత గూగుల్ గూగుల్ చేస్తా. అది కరెక్ట్ కాకపోవాలా అప్పుడు చెప్తాను నిజం. అది దబిడి దిబిడే. ఇది రైట్ ఓన్లీ. నెక్స్ట్ డెస్టినేషన్ 25 minutes. సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికన్నా ముందే జపాన్ వాళ్ళు ఏం చేశారంటే మంగోలియా, చైనా ఇలాంటి దేశాలని ఆక్రమించుకొని వాళ్ళని హింసించడం అలాంటివన్నీ చేయటం మొదలు పెట్టారనమాట. అవన్నీ చేయడానికి కారణం ఏంటంటే జపాన్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండటం. అయితే ఆయుధాలు ఉండటం ఒక కారణం అయితే, ఆయుధాలు పనిచేయడానికి మన బ్రెయిన్ అనుకున్నట్టుగా ప్లాన్ వర్క్ అవ్వడానికి అన్నిటికన్నా ముఖ్యమైనది కావాల్సింది పెట్రోలియం. ఓకే, జపాన్ వాళ్ళకి పెట్రోల్ అందకుండా ఉండటానికి యుఎస్ 1940-41 టైంలో యుఎస్ వాళ్ళు పెట్రోలియం సప్లైస్ మొత్తం కట్ చేసి పడేశారు. జపాన్ వాళ్ళకి కాలింది. ఏం చేశారంటే యుఎస్ అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. కానీ యుఎస్ సెకండ్ వరల్డ్ వార్లో ఎప్పుడూ యాక్టివ్లో లేదు అప్పటి వరకు. అందుకని ఏం చేశారంటే యుఎస్లో ఉన్న హవాయి స్టేట్లో ఉన్న పెర్ల్ హార్బర్ మీద రాత్రికి రాత్రి అందరు నిద్రపోతా ఉండగా పొద్దున్న లేచేసరికి బాంబులతో మోత మోగిచ్చి చాలా మందిని చంపేసి మొత్తం నేవీ ఫ్లీట్స్ అన్నిటిని కూల్చేశారు జపాన్ వాళ్ళు. అప్పుడు నుంచి మొదలైన యుద్ధం 1945లో న్యూక్లియర్ బాంబు వేశారు జపాన్ వాళ్ళ మీద. అప్పుడు 45లో జపాన్ మీద న్యూక్లియర్ వేసినప్పుడు ఆగిపోయింది. ఈ మధ్యలో జపాన్ వాళ్ళతోటి పసిఫిక్ మహాసముద్రంలో మిడ్వే అనే లొకేషన్లో చాలా యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల్లో వాటర్లో యుద్ధం చేయడం అంటే ఎంత ముఖ్యం అనేది తెలుసుకున్న యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు యుఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు భవిష్యత్తు కోసం. అట్లా 1945లో తయారు చేసి 1990 వరకు వర్క్ అయ్యి ఇప్పుడు రిటైర్ అయిపోయిన యుఎస్ఎస్ మిడ్వే అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ చూస్తానికి వెళ్తున్నాం మనం. ఇప్పుడే వస్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 2 నిమిషాల్లో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ దగ్గరికి వెళ్ళిపోతాం. అది వాటర్లో పార్క్ చేసి ఉంటుంది. ఇక్కడ కొంచెం దూరం నుంచి లుక్ వేద్దాం దాన్ని. బండి పార్క్ చేసి ఇక్కడ నుంచి షిప్పులు స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, ఏదో జస్ట్ బిజినెస్కి సంబంధించిందో లేకపోతే ఏదో ఒకటి ఉంది ఇక్కడ షిప్. ఇక్కడ ఇదేంటి షిప్? ఇది కూడా ఇదేంటి క్రెయిన్ కూడా ఉంది దీనికి. ఓ క్రెయిన్ ఉంది ఈ షిప్కి. ఏంటో మరి ఇది సంథింగ్ టు డూ విత్ అండర్ వాటర్కి సంబంధించి. అది కంప్లీట్గా క్రెయినేరా? ఎక్విప్మెంట్ కూడా అదే మొత్తం. ఇది చూడు, పైరేట్స్ ఆఫ్ కరీబియన్స్లో ఉంటాయి చూడు, ఓల్డ్ స్కూల్ విండ్ తోటి నడిచేవి అన్నీ. విండ్ డైరెక్షన్ మార్చుకొని లాగేస్తారు వీటిల్లో. ఓకే, వాటర్లోనే ఉంది కానీ స్టార్ ఆఫ్ ఇండియానా? అరే దాని మీద స్టార్ ఆఫ్ అని ఇండియా ఉందిరా. ఓకే, దాని గురించి రీసెర్చ్ చేయాలి. చూద్దాం. ఇక్కడ చూడరా, లగ్జరీ యాట్. బిలియనీర్లు ఉంటారు కదా, వీటిల్లో కావాల్సిన సామాన్లు అన్నీ వేసుకొని బ్రిటిష్ ఫ్లాగ్ ఉంది దీని మీద. లండన్ యూకే వాళ్ళది అనుకుంటా. లోపలికి వెళ్ళిపోతే ఫుల్ కొన్ని రోజులు చిల్లే వస్తారు. మనం చూడబోయేది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. అది అక్కడ పార్కింగ్ ఉంటుంది. అక్కడ పార్కే. ఇప్పుడే వచ్చాం. ఇదిగో వెనకాల ఉంది చూసారా, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఇదిగో ఇక్కడ ఈ బోట్ సర్వీస్కి కొన్ని డబ్బులు ఉంటాయి. కట్టేసి లోపల ఒక 2 గంటలు అటు ఇటు తిప్పి తీసుకొస్తారు మళ్ళీ.
ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికైనా సరే, మిలిటరీకి. అయితే యుఎస్లో మొత్తము ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు 11 ఉన్నాయి. మన ఇండియాలో 2 ఉన్నాయి. రెండిట్లో ఒకటేమో మనం ఇండియాలో సొంతగా ఇండియన్ టెక్నాలజీ తోటి సొంతగా తయారు చేసుకున్నది. దాని పేరు ఐఎన్ఎస్ విక్రాంత్. అది సొంత టెక్నాలజీ తోటి తయారు చేసుకున్నాం. ఇంకొకటి ఉంది, దాని పేరు ఐఎన్ఎస్ విక్రమాదిత్య. దాన్ని రష్యా నుంచి కొనుక్కున్నాం. ఓకే, సో 2 ఉన్నాయి ఇండియాలో. యుఎస్లోనేమో 11 ఉన్నాయి. ఇది రిటైర్ అయిపోయింది. యాక్టివ్ సర్వీస్లో 11 ఉన్నాయి. ఇది అప్రాక్సిమేట్లీ 300 మీటర్లు ఉంటుంది పొడుగు, అంటే 1/2 కిలోమీటర్ కన్నా కొంచెం ఎక్కువ అనమాట. ఇప్పుడు రిటైర్ అయిపోయింది, అందుకని మ్యూజియం చేశారు దాన్ని. దీని పేరు యుఎస్ఎస్ మిడ్వే. మ్యూజియం చేశారు కాబట్టి యుఎస్ఎస్ మిడ్వే అని పేరు పెట్టారు. $30 అంటే 2400. $25 $30 కొంచెం అటు ఇటు అనమాట. ఇందాక హిస్టరీ గురించి చెప్పాను, గుర్తుందా? అది అంత ఇంపార్టెంట్. సముద్రాల్లో యుద్ధం చేయటం ఆ అవసరం అనేది సెకండ్ వరల్డ్ వార్లో చాలా దేశాలకు తెలిసింది. అందుకని ఇలాంటివన్నీ తయారు చేసేసి పెట్టేసుకుంటున్నారు. చైనా వాళ్ళు ఇంతకు ముందు నేవీలో ఎంతన్నా కొంచెం వీకు. యుఎస్తో పోల్చుకుంటే చైనా వాళ్ళు ఇప్పుడు కూడా చాలా వీకు నేవీ, వాటర్లో యుద్ధం చేయడంలో. ఇప్పుడు కూడా డెవలప్ అవుతున్నారు, వాళ్ళు కూడా తయారు చేసేస్తున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, యుఎస్లో ఉండే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్నీ కూడా న్యూక్లియర్ పవర్డ్, అంటే యురేనియం అణుశక్తితోటి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయించుకుంటే లోపల. కానీ ఇది 1940s తయారైంది కదా, ఇది న్యూక్లియర్ పవర్డ్ కాదు. ఓకే, దీంట్లో జస్ట్ రెగ్యులర్ ఫ్యూయల్, ఓకే, ఫ్యూయల్ కొట్టేసి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. దీన్ని జూమ్ చేస్తే పైన చూడండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటంటే చాలా పెద్దగా ఉంటాయి అనమాట. ఇంత సముద్రాల్లో తిరుగుతూ ఉంటాయి. పైన చూసారా ఎన్ని ఉన్నాయో? ఫైటర్ జెట్స్ ఉన్నాయి చూసారా? అదిగో హెలికాప్టరు. కొంచెం ఇటు వద్దాం, ఇగో ఇక్కడ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. సముద్రాల్లో తిరుగుతా ఫైటర్ జెట్స్ అవసరమైతే ఎక్కడ కావాలంటే అక్కడ ఫైటర్ జెట్స్ని పంపించేయడానికి. లోపల అన్నీ కూడా బాంబులు అవన్నీ కూడా ఉంటాయి. హైలీ డేంజరస్. ఒక్క షిప్ తలుచుకుంటే ఒక కంట్రీ మొత్తాన్ని లేపేయగలదు. ఎందుకంటే ఇప్పుడు ఇది అన్ని ఎప్పుడో 1940 ఆ టైంలో కట్టారు కాబట్టి న్యూక్లియర్ పవర్డ్ కాదు. ప్లస్ న్యూక్లియర్ బాంబులు కూడా క్యారీ చేయలేదు, ఆ రోజుల్లో కూడా చేయలేదు. కానీ ఈరోజు తయారు చేసిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అన్నీ కూడా న్యూక్లియర్ తోటి నడుస్తాయి. ఇప్పుడు పెట్రోల్ కొట్టి లోపలికి వెళ్ళినాయి అనుకో, 6 నెలలకో 4 నెలలకో పెట్రోల్ అయిపోయిద్దా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. కానీ న్యూక్లియర్ తోటి అలా కాదు. కావాల్సిన సప్లైస్, అంటే లోపల ఉండే సోల్జర్స్కి ఫుడ్, ఇలాంటివన్నీ మెడికల్ సప్లైస్ అన్నీ కరెక్ట్గా ఎక్కువ రోజులకి తీసుకెళ్ళచ్చు అనమాట. వాటిని ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. కానీ పెట్రోల్ని ఎంత ప్రిజర్వ్ చేస్తావు? అసలు పట్టాలి కదా ముందు. అది మన దగ్గర ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య 2 కూడా ఫ్యూయల్ పవర్డ్, అంటే న్యూక్లియర్ పవర్డ్ కాదు, పెట్రోల్. మన దగ్గర కూడా ఇవి రావాలి, సుప్రీం పవర్లోకి వెళ్తాం. ఇంకా ఏంటంటే దీని బరువు తయారు చేసినప్పుడు 45,000 టన్నులు. తర్వాత సరిపోవట్లేదని చెప్పి ఇంకా కొంచెం లెంత్ పెంచి ఇంకా సైడ్కి కూడా పెంచారనమాట. ఇప్పుడు ఫైటర్ జెట్స్ ల్యాండ్ అయిపోవడానికి ఇటు చివరి నుంచి అటు చివరి వరకు కూడా పైన రన్వే ఉంటుంది. ఫైటర్ జెట్స్ అక్కడే వస్తాయి, అక్కడే ల్యాండ్ అవుతూ ఉంటాయి, అక్కడి నుంచి ఫ్లై అయిపోతూ ఉంటాయి. మొన్న చెప్పాను గుర్తుందా, యుఎస్ మిలిటరీ వాళ్ళ F-18 సూపర్ హార్నెట్ 2 యుద్ధ విమానాలు ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో నుంచి జారి సముద్రం అడుక్కి పడిపోతే మళ్ళీ వాటిని తీస్తున్నారని చెప్పి ఆ 2 ఫైటర్ జెట్స్ కాస్ట్ $200 మిలియన్. ఇప్పుడు వాటిని బయటకి తీయడానికి అయ్యే ఖర్చు కూడా $200 మిలియన్. అవి తీసిన తర్వాత కూడా పనిచేయవు, అయినా కానీ తీస్తున్నారు. ఎందుకంటే టెక్నాలజీ, వేరే దేశాల వాళ్ళు ఫైటర్ జెట్స్ని సముద్రంలో నుంచి తీసి రివర్స్ ఇంజనీరింగ్ చేశారనుకో, సమాన పోటీ అవుతారు. ఎగ్జాక్ట్గా దీని మీద ఒక షాట్ కూడా చేశాను మొన్న. పడిపోయింది దేని మీద నుంచి అంటే సేమ్ ఇలాంటిదే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద నుంచి పడిపోయినాయి. ఓకే, ఇక్కడ దగ్గరికి వచ్చాము చూడండి. అదిగో వాటర్లో, మరి వాటర్లో ఉందో కింద ఏమన్నా పెట్టి దాని మీద పెట్టారో తెలియదు.
ఇంకొకటి ఏంటంటే, ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది సముద్రంలో వెళ్తుంది అంటే అది ఒక్కటే వెళ్ళదు, దాని చుట్టూ కంప్లీట్ ఫ్లీట్ అంటారు దాన్ని. ఫ్లీట్ ఉంటుంది అంటే దీని చుట్టుపక్కల దీన్ని కాపలా గాయడానికి 2 డిస్ట్రాయర్లు, బ్యాటిల్ షిప్లు ఇవన్నీ ఉంటాయి. మొత్తం 9-10 ఉంటాయి దీని చుట్టూ, దీన్ని కాపలా గాయటానికి. కాపలా గాయటం ఎందుకు అంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఫాస్ట్గా మూవ్ అవ్వాల్సి వచ్చింది, అవతలాలు ఏమైనా బాంబులు అలాంటివి వేసినప్పుడు అంత ఫాస్ట్గా ఇది తిరగలేదు. అందుకని దీన్ని కాపాడటానికి మిగతా అన్నీ కావాలన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, ఇప్పుడు యుఎస్ఎస్ మిడ్వే లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్పీడ్ ఎంత అని చెప్పి గూగుల్లో కొట్టారనుకో, 38 మైళ్ళు 40 మైళ్ళు పర్ గంటకి అని చెప్పింది, పర్ అవర్కి, అంటే 60 కిలోమీటర్లు. అదంతా రియల్ కాదు. దీని స్పీడ్ ఎంత అనేది ఇది నడిపే కెప్టెన్కి కూడా తెలియదు, టాప్ సీక్రెట్, చెప్పరు అంతే. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎనిమి వాళ్ళకి లీక్ అయిందనుకో, దానికి తగ్గట్టుగా కౌంటర్ మెజర్స్ తయారు చేసేసుకుంటారు, టాప్ సీక్రెట్. ఇది చూసా, ఫ్రంట్ యాంగిల్ చూసారు ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్కి వచ్చాం, 65,000 టన్నులు. ఏది దాని మీద ఫైటర్ జెట్స్ లేకుండా, ఎక్స్ట్రా వెయిట్ లేకుండా, సేఫ్టీ బోట్స్ లేకుండా, మనుషులు లేకుండా. అది మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇంతది తయారు చేయాలి అంటే ఎంత ఖర్చు అయింది అని చెప్పి. ఈరోజు తయారు చేసే లేటెస్ట్ ఎడిషన్స్ దీనికన్నా పెద్దగా ఉంటాయి. ఫోర్డ్ క్లాస్ అంటారు దాన్ని. ఫోర్డ్ క్లాస్ అంటే అన్నిట్లో కల్లా పెద్దదనమాట. ఫోర్డ్ క్లాస్ తయారు చేయడానికి 12 నుంచి 15 బిలియన్ డాలర్లు అయింది. 1 బిలియన్ అంటే 8,000 కోట్లు. ఈ లెక్కన ఒక్కొక్కటి తయారు చేయాలి అంటే 1,00,000 కోట్లకి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇది తయారు చేసింది 1940s కాబట్టి మరి దీని రేటు ఆ రోజుల్లో కొంచెం అటు ఇటుగా ఇంతే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆ డబ్బులకి ఎంత వాల్యూ ఉందో ఇప్పుడు ఎంత 1940s రూపాయి, ఈ రోజు రూపాయి ఒకటే అంటే కుదరదు కదా. ఆల్మోస్ట్ అంతే అయి ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడేమో చిన్న షాపింగ్, ఈ చుట్టుపక్కల షాపింగ్ అంటే ఇక్కడ వచ్చి ఈ చిన్నవి అన్నీ అమ్ముకుంటున్నారు వీళ్ళంతా. కొంతమంది క్రిస్టల్స్ అమ్ముతున్నారు, కొంతమంది పెయింటింగ్ వేస్తున్నారు, కొంతమంది బట్టలు అమ్ముతున్నారు, కొంతమంది టోపీలు అమ్మేస్తున్నారు అక్కడ. అది అక్కడ కూడా ఒక షిప్ ఉంది, ఐ థింక్ కార్గోనా 10x జూమ్ కొట్టేద్దాం. కార్గో కాదు, సన్ బ్రైట్గా ఉన్నాడు, ఏందో మరి అది. మొత్తానికైతే ఏదో షిప్పే. ఇక్కడ కొన్ని గోళీలు ఉన్నాయి. ఇక్కడ చూడు, ఈ ప్యాండా గడ, ఎలుకబంటి గడ ఎంత ముద్దు వస్తున్నాడు అసలు. ఇడు రాయితో చేసినట్టున్నారా? రాయితో చేశారా? ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ ద ప్రైస్ ఆఫ్ దిస్ గాయ్? 12. థ్యాంక్ యూ. $12 అంట, అంటే 1000 కరెక్ట్. ఇదిగో ఇటు సైడ్ నుంచి వ్యూ క్లియర్గా ఉంది చూడండి. అదిగో పైన చూసారా, పైన బ్లాక్ హాక్స్ ఉన్నాయి. జూమ్ కొడదా మాకు, అదిగో. ఇదిగో ఇదేమో ఇప్పుడున్న CH-47 షినూక్ హెలికాప్టర్ కన్నా ముందు ఎడిషన్. ఇక్కడ ఏమున్నాయి, ఇగో ఇక్కడ కూడా కొన్ని ఫైటర్స్ ఉన్నాయి. మొత్తము 4,500 మంది సోల్జర్స్ అండ్ కెప్టెన్స్ ఎవరన్నా కానీ మొత్తం 4,500 మంది సోల్జర్స్ ఉండేవాళ్ళు ఈ యుఎస్ఎస్ మిడ్వే దాంట్లో. ఇప్పుడు వచ్చే వాటిల్లో ఇంకా ఎక్కువ మంది కూడా ఉంటున్నారు, ఎందుకంటే సైజ్ ఇంకా పెద్దవి కదా. ఎరా ఎట్టుంది
ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది అసలు. ఇంతకుముందు చూసావా? కళ్ళకు నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇది చూడడం. 300 మీటర్లు రా బాబోయ్, చాలా పెద్దగా ఉంది. ఇంకా పెద్దగా ఉంటాయి, ఇప్పుడున్నాయి ఇంకా పెద్దగా ఉంటాయిరా. చూడు అసలు ఎంత ఉందో యాంగిల్. ఇది బ్లాక్ హాక్, ఇక్కడ ఇంకో బ్లాక్ హాక్ ఉంది. ఇదిగో ఇది అదే. F-18 సూపర్ హార్నెట్ మళ్ళీ కనపడుతుంది ఇటు, కానీ అది కాదు, అది కాదులే. ఓకే, సో దట్స్ అ టూర్. ఇంకొకటి ఏంటంటే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద యుద్ధ విమానాలు దించుతారు కదా, దించేటప్పుడు ఇప్పుడు మామూలుగా ఎయిర్పోర్ట్లో పైనుంచి ఎయిర్ క్రాఫ్ట్స్ విమానాలు దిగేటప్పుడు స్లో అయిపోతూ ఉంటాయి కదా, కానీ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద దించేటప్పుడు ఫుల్ స్పీడ్ తోటి దించుతారు. ఎందుకు అంటే వాటిల్ని ఆపటానికి కింద ఇంతలో స్ప్రింగ్ ఒకటి ఉంటుంది, ఇట్లా ఇట్లా కింద ఒక స్ప్రింగ్ ఒకటి ఉంటుంది. ఆ స్ప్రింగ్కి తగిలి ఆ యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు తగలంగానే ఆ స్ప్రింగ్ ఆపేసిద్దిట. ఓకే, ఒక్కొక్కసారి ఆ స్ప్రింగ్ మిస్ అయింది. మిస్ అయినప్పుడు స్లోగా ఉందనుకో వెళ్ళి సముద్రంలో పడిపోయింది. అప్పటికప్పుడు ఫాస్ట్గా పికప్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి. అందుకని ఫుల్ స్పీడ్ తోటి దించుతారు. ఇదిగో ఇక్కడ చూడు, సోల్జర్స్ అలా అట్లా సింబల్కి ఎట్లా పెట్టారో. వాటర్ స్పోర్ట్స్ ఎంతమంది ఉన్నారు చూసారా ఫ్రేమ్లో? అదిగో బ్యాక్ సైడ్ ఉన్నారు చూసారా, అదిగో చివరి వెనకాల, అదిగో అదిగో. ఏదో చిన్న రిపేర్ చేస్తున్నట్టున్నారు దీనికి, ఎందుకంటే ఇక్కడ ల్యాడర్స్ అవి ఉన్నాయి. అది శాండియాగో, లాస్ ఏంజలీస్ నుంచి శాండియాగో ట్రిప్ డీటెయిల్. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, టైం ఉన్నప్పుడు చూసి రెస్పాండ్ అవుతాం.